నా కడెన్ సిఆర్ గారు సిఆర్ కులంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. కడెన్ సిఆర్ కులం విషయంలో మొదటి నుంచి కూడా సందేహాలు ఉన్నాయి మాకు. ఆయన 30 సంవత్సరాలు మాదిగ అని చెప్పుకోండు. మా మోత్కిపల్లి నరసింహులన్న ఈయన మాదిగ కాదని చాలా వేదికలలో చాలా సందర్భాలలో కూడా మాట్లాడడం జరిగింది. 30 ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు నేను బైండ్ల కులస్తని చెప్పుకోవడం జరిగింది. మాదిగలో ఉపకులమైన బైండ్ల కులం అంటే మా ఉపకులం దాంట్లోనే. అప్పుడు కూడా బైండ్ల కులం అంటేనే మా అన్నలుగా మేము భావిస్తాం. కానీ బైండ్ల కులంతో ఈయనకు ఏనాడు కూడా అట్లాంటి సంబంధాలు కూడా లేవు. ఒక కులం మీద ఇంత చర్చ జరిగినప్పుడు 30 ఏళ్ళు మాదిగా అని చెప్పుకున్నాడు. 30 ఏళ్ళ తర్వాత రాజకీయాల తర్వాత ఈయన మాదిగ కాదు అన్నప్పుడు ఆయన బైండ్ల కులం అని చెప్పుకుంటాడు. ఇప్పటికీ కడెన్ సిఆర్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఆయన బైండ్ల కులమా, పద్మశాలి కులమా, ఇంకే కులమా అనేది కూడా చాలామందిలో కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఏ కులం అనేది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. మాదిగలు అంటేనే మానవత్వానికి మారిపేరు, మాదిగలు అంటేనే హమ్మతత్వం, మాదిగ అంటేనే సహోదర తత్వంగా మాదిగలు నమ్మకంగా ఉంటారు. ఒక పేరు ఒక కులం మీద ప్రస్తావన జరిగినప్పుడు ఉదాహరణ ఉంది, ఫలాని అంజన్ననో ఫలాని రమేష్నో అంటే ఆయన మాదిగా మాకు ఇక్కడ చుట్టాలు ఉండని చెప్తారు. మరి కడెన్ సిఆర్కి బైండ్ల కులం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ కూడా సంబంధాలు ఈయన మా కులం అని కూడా ఏ బైండ్ల కులస్తులు అన్నలు మా బైండ్ల కుల వాళ్ళు ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేదు, ఎక్కడ కూడా సుస్థితం లేదు. మరి అట్లానే మాదిగ కులం అంటేనే కాకిబలం, పెద్ద కాకిబలం ఉన్నది మాదిగ కులం. అట్లాంటి కులంలో కూడా ఎక్కడ కూడా మాదిగాని ఇక్కడ ఈయన చుట్టాలు లేదు. అట్లాంటి బైండ్ల కులం లేదు. మాదిగలది ఎట్లయితే డప్పు చెప్పు వృత్తి ఏదైతే ఉందో అది అట్లాంటి వృత్తి మాది. బైండ్ల కులస్తులది కూడా గావు అంటే పండుగల రోజు గావు పడతారు. నిజంగా కడెన్ సిఆర్ గారికి బైండ్ల కులం మీద ప్రేమ ఉంటే జో మేకమ్మ అని పాటలు కూడా బైండ్ల కులస్తులు వాడతారు. అట్లా పాడవాడిన చరిత్ర లేదు. ఇలా మేమున్నాం PG PhD చేసినా నేను డప్పు కొడతాం. మాది కుల వృత్తి డప్పు వృత్తి కాబట్టి డప్పు కొట్టేది. ఎవరిని ఏ మాదిగా చూసినా మా రాజన్న కూడా మొన్న డప్పు కొట్టిండు. అంటే మా వృత్తి డప్పు కొట్టే వృత్తి. మరి అట్లాంటప్పుడు ఈయన ఎక్కడ కూడా ఈయన వృత్తిపరంగా సరే అది కొట్టకపోయినా చదువుకోవడం ముందు ఉన్న ఆ వృత్తికి సంబంధించిన మూలాలు కూడా ఎక్కడ కనిపించలేదు కడెన్ సిఆర్ దగ్గర. అట్లాంటి వ్యక్తి ఇలా మాదిగలను ఆయన మోసం చేసినట్టుగా మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఆయన విషయంలో 2014లో కూడా మేము మాట్లాడినప్పుడు తల్లి కులాన్ని ఓను చేసుకున్నా అని తల్లి కులంతో ఆయన ముందుకు వచ్చి నేను మాదిగ అని చెప్పుకుంటే కూడా మాదిగలంచి కూడా అదే కులం పేరు చెప్పుకుంటున్నామో అనే ఉద్దేశంతో కూడా మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటప్పుడు కడెన్ సిఆర్కే కులం మీద సందేశాలు ఉన్నప్పుడు, మాకు సందేశం ఉన్నప్పుడు, రేపు భవిష్యత్తులో కూడా మాదిగలకు రేపు కావ్యకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో కూడా మాదిగల చేతిలో ఖచ్చితంగా చావు దెబ్బ తప్పుకోవడానికి కూడా మాదిగలు సిద్ధంగా ఉన్నారు. అరే ఇంత అన్యాయమా? ప్రజాపాలన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు, నేను ప్రజల కోసం అని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మాదిగల విషయంలో ఎంత విమర్శిస్తున్నావు? అరే దళిత బంధు విషయంలో 12 లక్షల మీద మొట్టమొదట నువ్వు ప్రకటిస్తున్నావు చేవెళ్ళలో, అది కూడా ప్రకటించలే. అందుకోసమే మాదిగ విషయంలో ఖచ్చితంగా మాజీ జాతి చాలా తీవ్రంగా ఉన్నాము. ఖచ్చితంగా కడియం కావ్యకు టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా తెలంగాణ జిల్లాలో ఎట్లా పర్యటిస్తాడో రేవంత్ రెడ్డి, మాదిగలు రాజకీయంగానే బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాదిగలకే ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సిఆర్ అన్నకు కూడా నిజంగా నీకు మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే, మాదిగలపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు నీ బిడ్డను ఉద్యమం నుంచి నీ బిడ్డను ఎంపీ టికెట్ నుంచి విత్డ్రా చేసుకోవాలని కూడా మేము సిఆర్ అన్నకు డిమాండ్ చేస్తున్నాం. నీ విషయంలోనే చాలా సందిగ్ధంతో ఉంది. నీ విషయంలో క్లారిటీ లేనప్పుడు నువ్వే సర్దుమనుగుతున్నప్పుడు సిఆర్ అన్న చెప్పలేదా? మేము ఉద్యమంలో దండోర ఉద్యమంలో మొదటిసారి మేము ఉద్యమంలో పాల్గొనేటప్పుడు మాదిగా అని తెలుసు మాకు. మాదిగా అన్న తర్వాత మోత్కిపల్లి నరసింహన్న చాలా సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నేను బైండ్లా అని చెప్పుకుంటూ వచ్చిండు. చూడండి, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చంద్రబాబును వెన్నుపోటు పడిచిండు, మా నరసింహన్న వెన్నుపోటు పడిచిండు. కేసీఆర్ ఇద్దరికి టికెట్ ఇస్తే ఆయనకు వెన్నుపోటు ఓడిచేలా రేపు రేవంత్ రెడ్డి కూడా ఈయన వెన్నుపోటు ఓడుస్తాడు. అది గమనిస్తలేదు రేవంత్ రెడ్డి. అందుకోసమే ఆయన మాదిగలను అనగదొక్కే విషయంలో కడెన్ సిఆర్ ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి కడెన్ సిఆర్ గారికి మాదిగలు రేపు మాదిగ పల్లెలలో ఎట్లా తిరుగుతారో కూడా సమాధానం చెప్పాలి. ఒక ఆంధ్ర అతన్ని చేసుకున్నామకు ఇలా తెలంగాణలో స్థానం కల్పిస్తుంది. అసలు కడియం కావ్య ఎవరండి? అసలు కడెన్ సిఆర్ కన్నా కనీసం పెద్ద మనిషికి ఒక జ్ఞానం అని ఉండాలి కదా.
నా బిడ్డ ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, దండోర ఉద్యమంలో పాల్గొనలేదు. అసలు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నా? మేము కష్టపడి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అరెస్ట్ అయిన ఇందిరా పార్కులో 9 మందిలో ఒంగపెలిసిన అనే వ్యక్తి నేను ఒక్కడిని. అటు దండోర ఉద్యమంలో పనిచేసినాం, ఇటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం. మేము కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో ఇలా మీరు అధికారాలు అనుభవిస్తున్నారు సిఆర్ అన్న గారు. అట్లాంటి మీ బిడ్డకు సంబంధం లేని విషయంలో మీరు టికెట్ ఇప్పించడంలో ప్రయత్నం చేస్తే మేము వదిలిపెట్టము. కాంగ్రెస్తో పాటు సిఆర్ అన్నతో పాటు ఖచ్చితంగా మేము ఎవరిని వదిలిపెట్టాం. అది మాదిగలకి ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మేము ఉద్యమ రూపం ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా కోఆర్డినేట్ చేసి రాజకీయంగానే బుద్ధి చెప్పనీకి మేము సిద్ధంగా ఉన్నాం. జై భీమ్, జై మాదిగ.